బాధపడకు. ఓనర్ అంతా చెప్పారు. ఎలా అయినా నిన్న అక్కడి నుంచి విడిపించి ఇక్కడికి వచ్చేలా చేస్తాం. అమ్మా, ఏంటమ్మా మనకి కష్టాలు? అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మన రుణభారం తీరుతుందని నేను ఇక్కడికి వస్తే ఇలా ఇరుక్కుని నీకు భారం అయిపోయానమ్మా. అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటాను కదా. అమ్మ త్రిపుర, గాయత్రి ఎలా ఉంది? బానే ఉందమ్మా. ఇంతకీ నీకు అక్కడ బానే ఉందా? అమ్మ త్రిపుర, హలో అమ్మా, అమ్మా, అమ్మా. వాళ్ళు మూర్ఖులమ్మా. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఏమైందమ్మా? 15 లక్షలు కడితేనే కానీ అమ్మని అక్కడి నుంచి పంపనంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా ఈ గండం నుంచి అమ్మని ఎలా కాపాడాలి? మీ అమ్మకి ధైర్యం చెప్పి నువ్వే అధైర్యపడితే ఎలా? సమస్యను సృష్టించిన పైవాడే దానికి సమాధానం కూడా చూపిస్తాడు. తాతయ్య, అమ్మ పరిస్థితి గాయత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అది అస్సలు తట్టుకోలేదు. సరేనమ్మా, వెళదాం పద. ఓ వస్తాను శ్రీనివాస్. గంగక్క అక్కడ లాక్ అయిందా? ఈ అవకాశంతో దీన్ని లాక్ చేసి కాటాడుకుంటాను. దీంట్లో కప్పిట్టేస్తే ఆ తర్వాత డబ్బు మనదవుతుంది. మనకు చెప్పకుండా పెట్టే రిసార్ట్స్ వాళ్ళు పెట్టలేరు. మంచి ఏమయ్యా, ఈ డబ్బులు త్వరగా కప్పెట్టయ్యా. కప్పెట్టు త్వరగా, త్వరగా త్వరగా త్వరగా. పారేవి గివ్ మీ పారా. రెండు పార్లు అలా ఎలా ఇచ్చి చచ్చావే? నిన్నే చెప్పు, చెప్పవే. బాబాయ్, ఆ డబ్బున్న బ్యాగ్ని గొయ్యలో ఎందుకు పెట్టావు? అంటే బాబాయ్, నిన్నే అడుగుతున్నాను. బాబాయ్, ఎందుకు మనీ ఉన్న బ్యాగ్ని భూమిలో పాతి పెడుతున్నావు? ఓ అదా, ఇలా మనీ ఉన్న బ్యాగును పాతి పెడితే మనీ ప్లాంట్ వస్తుందంట. ఇంత పెద్ద మనీ ప్లాంట్ అయ్యి దానికి చాలా డబ్బులు కాస్తాయి కదా, అవన్నీ అందరికి ఉపయోగపడతాయని. అవునా? మనీ పెడితే మనీ ప్లాంట్ వస్తుందా? బాబాయ్, ఈ రోజు నువ్వు నాకు కొత్త ఫ్యాక్ట్ చెప్పావులే. మరి పారివు, మనీ మీద మట్టి కప్పపోతే మనీ ప్లాంట్ రాదు. తీసుకో. కప్పే అబ్బా, ఇంకెళ్దాం పద. బాబాయ్, నీళ్ళు పైపోతే చెట్టు ఎలా వస్తుంది? చెప్పు బాబాయ్. ఏదో ఒకటి బాబాయ్ చెప్పు. ఉండరా స్వామి, ఏం చెప్పమంటావే? ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే వాడికి అనుమానం వస్తుంది. బాబు,
ఆ మొక్క మొలవాలి అనుకున్నప్పుడు మొలుస్తుంది, ఎదగాలి అన్నప్పుడు ఎదుగుతుంది, ఎండాలి అన్నప్పుడు ఎండుతుంది, కాయాలి అన్నప్పుడు కాస్తుంది. ప్రకృతిని మనం ప్రశ్నించకూడదు. నీళ్లు మాత్రం బాగా పోయాలి. నీళ్లు మాత్రం బాగా పోయాలి. నువ్వు వెళ్ళి బొజ్జో పో. అలాగే. పో 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 పో. వాసుదేవ్, యశోద, చూసావా నా కన్నయ్యలో మునుపటికి ఇప్పటికీ మార్పు? నేను అప్పుడే చెప్పాను కదమ్మా, మీ అబ్బాయిలో మార్పు వస్తుందని. మమ్మల్ని క్షమించండి. మీ దగ్గరికి కన్నయ్యని తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే రానని మొండికేస్తున్నాడు. పర్వాలేదమ్మా, నేనిచ్చిన మందు ఎలా పనిచేస్తుందో అని చూడ్డానికి వచ్చాను. మీరిచ్చిన మందు చాలా బాగా పనిచేస్తుందండి. అవును, ఆ మార్పు నేను గమనించాను.